నా తల్లిదండ్రులు ఇద్దరు నక్సలైట్స్గా మారిపోయారు. మా నాన్నగారు ఒకప్పుడు స్కూల్ హెడ్ మాస్టర్, మా తాతగారు స్కూల్ హెడ్ మాస్టర్, మా బాబాయ్ గారు పోలీస్. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఏమీ తక్కువ లేదు. పని వాళ్ళని ఇంట్లో బయట అన్ని చోట్ల పొలాల్లో పని వాళ్ళని పెట్టుకొని ఉన్న కుటుంబాలు. అడిగేసి అడిగి తీస్తే పని వాళ్ళు, సమృద్ధి అయిన ఆస్తిపరులు. కానీ మా నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతాలను వెంబడించేవాడు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడు కాదు. మనుషులకు సహాయపడడం కంటే మించిన జీవితం లేదనుకునేవాడు. దాదాపుగా 18 గ్రామాలు మా తాతగారు మా నాన్నగారు కలిసి దత్తత తీసుకొని పోషించారు. 18 గ్రామాల్లో చదువు చెప్పించారు, వాటర్ ట్యాంక్స్ కట్టించారు, రోడ్లు వేయించారు, సారా కాస్తుంటే ఉద్యమాలు చేసి ఆపారు, ప్రజల క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడ్డారు. కానీ రాజకీయ నాయకుల మధ్యలో ఉన్నటువంటి కుట్రలను బట్టి, ఈయన మీదకి వేసిన నిందలను బట్టి ఈయన ఉన్నట్టుండి మనస్తాపానికి గురైపోయి నక్సలేట్గా మారిపోయాడు. ఆయన నక్సలేట్గా మారిన 2 సంవత్సరాల్లో, 1.5-2 సంవత్సరాల్లో మా అమ్మగారు కూడా నక్సలేట్ అయిపోయారు. మమ్మల్ని బంధువుల దగ్గర విడిచిపెట్టేశారు. మా కోసం కొంత ఆస్తిని బంధువులకు ఇచ్చారు, కానీ దానికోసమే బంధువులు మమ్మల్ని హింసించడం ప్రారంభించారు. వాళ్ళ దగ్గర నుంచి మమ్మల్ని తరిమేయాలనుకున్నారు. ఏ రోజంటే ఆ రోజు మా నాన్నగారు చనిపోయారు. ఆయన చేతుల్లో ఉన్న గన్ ద్వారా ఆయనకే హాని జరిగింది. జారిపోతున్న దాన్ని పట్టుకోబోయి బొటనవేలు దాని మీద స్ట్రిగర్ మీద పడగానే అది ఆయన గన్ ఆయనకే ఫైర్ అయింది. ఆయన చనిపోయడం తెలియగానే వీళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించారు. ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించేవారంటే కొన్నిసార్లు మెరుపుకెత్తుంచి కళ్ళలో పెట్టేసేవారు, కొన్నిసార్లు ఒంటిపైన చురుకులు పెట్టేవారు, కొన్నిసార్లు జెండుబాం కళ్ళలో పెట్టేసేవారు, భయంకరంగా జుట్టు పీకి ఇబ్బంది పెట్టేవారు, కడుపులో గుద్దేవారు, ఏదైనా పని చేయకపోతే ఇబ్బంది పెట్టేవారు. అంత ఆస్తి కలిగిన కుటుంబం, ఎందరో పని వాళ్ళు కలిగిన కుటుంబం. కానీ డబ్బు కోసం ప్రేమను కూడా ఈ లోకం మర్చిపోతుంది. ఆస్తుల కోసం సొంత అన్నదమ్ములనే చంపుకున్న దౌర్భాగ్య మానవ జాతి మనది. గొప్ప ప్రేమలను డబ్బు మరిపిస్తుందా? ఎంత సిగ్గుచేటిది. ప్రేమ కలిగి ఉంటే డబ్బే మన ముందొచ్చి దాసోహం అవుతుంది. ప్రేమ అంత బలమైనదంట. అది క్రీస్తు ప్రేమలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. ఆయన నమ్ముకొని ఈరోజు వరకు సిగ్గుపడ్డవాడు ఒక్కడు లేడంట. అడుక్కునేవాడు కూడా ఇచ్చే స్థాయికి ఎదిగాడు ఆయన నమ్ముకున్న తరువాత. ఎందుకంటే ఆయన జ్ఞానం ఇచ్చేవాడు, తెలివినిచ్చేవాడు, ఎదగడం నేర్పేవాడు, పోరాడడం నేర్పేవాడు. సమస్యలను చూసి పిరికి వాళ్ళమై సమస్యలు తొలగించు ప్రభువా అని ప్రార్థించే పిరికి ప్రార్థన నేర్పినవాడు కాదు. ఎందుకంటే పిరికి ఆత్మను పొందలేదంట, మనం దత్తపుత్రాత్మను పొందామంట.